హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కానిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా అందులో అంటే చాలా రేర్ క్యాంపస్లో ఏమవుతుందంటే, కొంత వయసు పెరుగుతున్న కొద్దీ అంటే టీనేజ్లో ఏమవుతుందంటే ఎక్కువగా మగవారి పట్ల ఆకర్షణ కలగడం, లేదా అవయవాలు కానివ్వండి, వాయిస్ కానివ్వండి చేంజ్ అవుతూ ఉండడం. సో మనము దీన్ని కొంతమంది ఎలా అంటే ట్రాన్స్ లాగా తయారవుతూ ఉంటారు. ఓకేనా, అంటే మగతనం లేకపోవడం, క్రమక్రమంగా ఆడవారి లక్షణాలు అనేది రావడం, అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంటుంది. ఈ సమస్యను మీరు కనుక స్టార్టింగ్లో గుర్తించి మీరు టెస్టులు చేయించుకోండి. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, టెస్టోస్టెరాన్, ప్రొలాక్టిన్ ఇలాంటి హార్మోన్స్ టెస్టులు ఉంటాయి. ఈ టెస్టులు కనుక చేయించుకొని మీకు ఆడవారికి సంబంధించినటువంటి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ కనుక అధికంగా ఉన్నట్లయితే కనుక వీటిని క్రమబద్ధపరచడానికి, తగ్గించడానికి వెంటనే మీరు ఈ చిట్కాలు అనేవి ఇప్పుడు చెప్పబోయే చిట్కా అనేది ఫాలో అవ్వాలి. సో కొంతమంది మనం చూసలేకపోతే ఇప్పుడు ఏదైనా చూడడానికి మొగల్లా ఉన్నాడు కానీ ఆడవాళ్ళలాగా నడుస్తూ ఉంటాడు, ఆడవాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఆడవాళ్ళలాగా చూస్తూ ఉంటాడు. ఆడవాళ్ళ పట్ల కొంతమందికి నిజంగానే ఎక్కువగా అంటే మగవాళ్ళ పట్ల ఆసక్తి ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కొంతమందికి ఉంటాయి. సో వీళ్ళను మనం అందరు కూడా సహజంగా చూస్తుంటాం. పాయింట్ అది సంథింగ్ పిలుస్తూనే ఉంటారు. సో అది వాళ్ళ ప్రాబ్లం కాదైనప్పటికీ సమాజంలో ఇప్పుడు వాళ్ళకు మంచి విలువనే ఉన్నది. బట్ అది వారి లోపల ఉన్నటువంటి హార్మోన్స్ ప్రాబ్లం. ఈ హార్మోన్స్ మీరు అంటే స్టార్టింగ్ లో కనుక గుర్తించినట్లయితే ఇప్పుడు ఈ చెప్పబోయే చిట్కాని కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఒక 3 నుంచి 4 నెలల్లోనే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, అవయవాలు అనేవి పెరగడము, తగ్గడము, ఇలాంటి స్త్రీ లక్షణాలన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. చాలా సింపుల్. దీనికి కావాల్సిందల్లా ఏంటంటే మీరు ఒక చెంచాడు ఒక సునాముఖి చూర్ణాన్ని తీసుకోండి. సునాముఖి చూర్ణం. ఈ సునాముఖి చూర్ణం ఒక చెంచాడు ఒక చిన్న బౌల్లో వేసి, ఈ సునాముఖి చూర్ణంలో కొద్దిగా తేనె, అదేవిధంగా కొద్దిగా నెయ్యి, అదేవిధంగా ఒక 2 మిరియాలు, ఒక లవంగం, అదేవిధంగా కొద్దిగా శొంఠి. ఇప్పుడు నేను చెప్పిన వాటి అన్నింటినీ కూడా కొద్ది మోతాదులో, నేను చెప్పిన మోతాదులో వేసి బాగా కలపండి. సో ఒక చెంచాడు నెయ్యి, తేనె, లవంగము, అదేవిధంగా మిరియాలు 2, అదేవిధంగా కొద్దిగా శొంఠి. ఓకేనా, అదేవిధంగా నేను చెప్పినట్టుగా ఈ సునాముఖి చూర్ణం, వీటిని అన్నింటినీ వేసి దీనిలో సుమారుగా ఒక 10 నుంచి 15 చుక్కలంతా మేడి పాలు, మేడి చెట్టు ఉంటుంది కదా, మేడి చెట్టు ఆకులు కానీ కన్నం కడిచినప్పుడు పాలు వస్తుంటాయి కదా, 10 నుంచి 15 చుక్కలకి మేడి పాలు వేయండి. అందులో వేసి బాగా కలిపి దాన్ని ఉదయము రాత్రి 2 పూటల కనుక తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో అధికమైనటువంటి హార్మోన్స్ లెవెల్స్ ని అది క్రమబద్ధపరిచి తగ్గించి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ని ఇంప్రూవ్ చేసి మళ్ళీ ఇలాంటి ఛాయలు అనేవి రాకుండా ఈ ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో చిట్కా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. సో కాబట్టి ఎందుకంటే చూస్తుంటాం, మనకు అర్థమవుతూ ఉంటుంది వీళ్ళ లక్షణాలు ఎలా ఉన్నాయి, వీళ్ళు ఎలా ఇష్టపడుతున్నారు, వీళ్ళకి ఏమి ఇష్టపడుతున్నాయి మనకు కూడా అర్థమవుతుంటూ ఉంటుంది. సో అలాంటి వారికి వాళ్ళ పేరెంట్స్ కావండి, ఫ్రెండ్స్ కావండి, ఈ చిట్కాని సజెస్ట్ చేయండి. చాలా చక్కగా పనిచేస్తుంది, చాలా ఎక్సలెంట్ గా కూడా రిజల్ట్ చూపిస్తుంది. మీకు 3 నుంచి 6 నెలల్లో మీకు ఈ హార్మోన్స్ అన్ని కూడా మీరు మళ్ళీ టెస్ట్ చేయించుకోవచ్చు. ఏ హార్మోన్స్ పెరిగింది, ఏ హార్మోన్స్ తగ్గింది అనేది కూడా మీకు క్లియర్ గా తెలిసిపోతుంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.